ఈరోజు మనం టీఆర్టీ నిర్వహిస్తున్న లాంగ్వేజ్ పండిట్స్ స్కూల్ అసిస్టెంట్ సంబంధించి తెలుగు భాషా బోధన పద్ధతుల గురించి చర్చించుకుందాం. అయితే తెలుగు బోధనా పద్ధతులలో ముఖ్యంగా మనము 6 అంశాలను పరీక్ష కోసం చదవలసి ఉంటుంది. వాటిలో మొదటిది భాషా వివిధ భావనలు. మనం మాట్లాడేదే భాష. మానవ పరిణామ క్రమంలో ప్రతి మనిషి సమాజంలో ఒకరిగా నిలబడ్డాం. అయితే ఆదిమ మానవుడి నుంచి ఈనాటి వరకు కూడా మనిషిని మనీషిగా తీర్చిదిద్దింది భాష. అమ్మ రూపమే భాష, అమృత జలధారే భాష. అమ్మ రూపమే భాష, అమృత జలధారే భాష. అమ్మలా చల్లనిది, తేనెలా తీయనిది, తేట తేట మాటలా కమ్మనిది తెలుగు. తెలుగు భాష గురించి మనం ఎన్నో రీతులుగా పొగుడుతూ ఉన్నాం. ఇట్లే ప్రతి ఒక్కరికి వారికి పుట్టిన భాష ఉంది. అయితే మరి మానవుడు తల్లిని ప్రేమిస్తున్నాడు, సృష్టిని ప్రేమిస్తున్నాడు. కానీ ఈ సృష్టిని, మనిషిని ఇవాళ ఖండాంతరాలు దాటి అంతరిక్షం దాకా తీసుకెళ్ళింది సాంకేతిక విజ్ఞానమైతే, ప్రతి సాంకేతిక విజ్ఞానం వెనక, మనిషి మనుగడ వెనక దాగి ఉన్నది భాష. మానవ జాతి పెంపొందించుకున్న ఒక శక్తివంతమైన సాధనం భాష. భాష వివిధ భావనలు. భాషా వివిధ భావనలు అనే అంశాన్ని ఈరోజు మనం చర్చించుకుందాం. భాష మానవజాతి పెంపొందించుకున్న ఒక శక్తివంతమైన సాధనం. ఎందుకు శక్తివంతమైన సాధనం అంటున్నామంటే, మన భావ వ్యక్తీకరణ కోసం భాషను ఉపయోగిస్తున్నాం. మనతో పాటు సృష్టిలో వేల కొలది జీవరాశులు ఉన్నాయి. ఈ జీవరాశులన్నింటినీ కూడా మానవుడు గొప్పగా మనగలగడానికి కారణం, ప్రతి జీవరాశికి అంటే జంతువులకు, పక్షులకు, వీటన్నింటికి కూడా భాష ఉంది. కానీ వాటికి ఒక ధ్వని, ఆ ధ్వనికి ఒక ఆకృతి, ఒక రూపం అనేది లేదు. కానీ మానవుడు ఆ మాట్లాడుకున్న ధ్వనులకు ఒక రూపం ఇచ్చి, ఆకృతి ఇచ్చి, ఆకృతితో అర్థాన్ని కల్పించి ఒక వ్యవస్థ రూపం ఇచ్చుకున్నవాడు మనిషి. అందుకే మనం ఏమంటున్నామంటే, భాష మానవజాతి పెంపొందించుకున్న ఒక శక్తివంతమైన సాధనం. జీవ పరిణామ క్రమంలో భావనల వ్యక్తీకరణలో చేసిన ధ్వనులకు, అంటే మామూలుగా అమ్మ అంటున్నాం. ఈ అమ్మ అనడంలో ఆతో పాటు మా, మళ్ళీ మాకు సంబంధించి మా వత్తు, ఇట్లా ఈ ధ్వనులు మన కంఠస్వరం నుంచి బయటికి వస్తున్నాయి. కంఠస్వరం నుండి వస్తున్న ఆ ధ్వనులకు ఒక ఆకృతి ఇచ్చి, అర్థం కల్పించి, ఒక వ్యవస్థ రూపం ఇచ్చుకున్నవాడు మనిషి. అందుకే మనిషి సృష్టించుకున్న భాషకు ఎంతో విలువ ఉంది. ఈ భాష ద్వారానే మనిషి ఈరోజు సమాజంలో గొప్పగా బతుకుతున్నాడు. మరి ఈ తెలుగు బోధనా పద్ధతులు నేర్చుకునేటప్పుడు భాష గురించి సంబంధించి ఎన్నో విషయాలు మనం చర్చించుకోవాలి. ఈ చర్చించుకునేటప్పుడు ఏదైనా ఒక విషయంలోకి వెళ్ళాలి అంటే దానికి సంబంధించి నిర్వచనాలేంటో చూడాలి. అసలు భాష అంటే ఏమిటి? భాష అనే ధాతువు నుండి, భాష్ అనే ధాతువు నుండి భాష అనే పదం ఉత్పన్నమైంది. సామాన్య మానవులు ఈ భాష అంటే ఏంది, నాకు ఆకలేంది, అమ్మ అన్నం పెట్టమన్నా, లేకపోతే నేను బడికి వెళ్తున్నా అని చెప్తున్నా, నాకు పని ఉంది పోతున్నా అని చెప్తున్నా. ఇట్లా సామాన్య మానవుల దృష్టిలో భాష అంటే ఒక భావ వ్యక్తీకరణకు ఉపయోగపడే అర్థవంతమైన ధ్వనుల సముదాయం. మనం మొదటే అనుకున్నాం, మానవ జాతి ఈ ధ్వనులకు ఒక ఆకృతి ఇచ్చి, ఒక రూపం ఇచ్చి, ఒక వ్యవస్థాపక రూపాన్ని తెచ్చాడు. అందువల్లనే శక్తివంత సాధనంగా మనం దాన్ని తెలుసుకుంటున్నాం. అయితే
మనకు తెలుసు వ్యాకరణకారులు ఉన్నారు, భాషలో ఎంతోమంది నిఘంటుకారులు ఉన్నారు, భాషా శాస్త్రవేత్తలు ఉన్నారు. అయితే మరి ఒకరొకరు ఈ భాష గురించి ఏమనుకున్నారో తెలుసుకుందాం. వ్యాకరణకారుల దృష్టిలో ప్రకృతి ప్రత్యయ పద నిరూపణమే భాష. ప్రకృతి అంటే మన భాషకు సంబంధించి బేస్ అనుకుంటున్నాం. ఈ బేస్కు ఆ ప్రత్యయాన్ని ఏదైతే కలిపి ఆ పద నిరూపణ చేసిందే భాష. ఇక నిఘంటుకారులు అంటే ఇంగ్లీష్లో అయితే డిక్షనరీ, నిఘంటు అంటే డిక్షనరీ అంటున్నాం. ఈ నిఘంటుకారులు భాషను సృష్టించిన వాళ్ళు, వాటికి అర్థాలను కూడా కూర్చిన వాళ్ళు. అందుకే ఈ నిఘంటుకారుల దృష్టిలో భాష అంటే ఏదో కాదు, భాష అంటే పదములు, ఆ పదాలకు సంబంధించిన అర్థాలు. ఏదైతే ధ్వనుల ద్వారా మనం ఒక పదాన్ని సృష్టించుకున్నామో ఆ పదానికి అర్థాన్ని చెప్పడం, అర్థవంతమైన పదాల సమూహమే భాష. అర్థవంతమైన పదాలు అంటే పదాలు సాధారణంగా చిన్నపిల్లాడు కూడా ఏదో మాట్లాడుతూ ఉంటాడు. వాడికి పదాలకు ఒక అర్థం వచ్చే పదం మాట్లాడిందాక ఆ భాషకు అర్థం ఉండదు. కాకపోతే ఆ సైగలను తల్లి కానీ ఇతరులు కానీ రిసీవ్ చేసుకుంటారు. అంతేకాని ఆ అర్థవంతమైన పదాలు ఏర్పడడం, ఆ అర్థవంతమైన పదాల సమూహమే భాష అని నిఘంటుకారులు ఎన్నో రీతులుగా దీన్ని చెప్పారు. అయితే మరి భాషా శాస్త్రవేత్తలు అని చెప్పేటప్పుడు అసలు భాష అంటే ఏమిటి అని చెప్పడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎంఎన్ బాచ్ అనే శాస్త్రవేత్త ఇంట్రడక్షన్ టు ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్ అనే గ్రంథంలో లాంగ్వేజ్ ఈజ్ అన్ ఇన్ఫినిట్ సెట్ ఆఫ్ సెంటెన్స్ అని నిర్వచించారు. ఎంఎన్ బాచ్ అనే భాషా శాస్త్రవేత్త ఇంట్రడక్షన్ టు ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్ అనే గ్రంథంలో లాంగ్వేజ్ ఈజ్ అన్ ఇన్ఫినిట్ సెట్ ఆఫ్ సెంటెన్స్ అని నిర్వచించాడు. అంటే ఇక్కడ అనంతమైన భాషలో ఈ లాంగ్వేజ్ అంటే భాషను అనంతమైన వాక్యాల సమూహంగా చెప్పారు బాచ్. ఎంఎన్ బాచ్ అనే శాస్త్రవేత్త తన గ్రంథంలో లాంగ్వేజ్ ఈజ్ అన్ ఇన్ఫినిట్ సెట్ ఆఫ్ సెంటెన్స్ అన్నాడు. అంటే అనంతమైన పదాలు, వాక్యాలు మనం సృష్టించుకున్నాం. ఇట్లా సృష్టించుకున్న వాటి సమూహమే భాషగా ఎంఎన్ బాచ్ వివరించారు. ఇక సపైర్ అనే భాషా శాస్త్రవేత్త తన దృష్టిలో భాష అంటే అసంకల్పితంగా, అలవోకగా, సహజాతంగానే భాష అలవడుతుందని వీరు తెలియజేశారు. అంటే అసంకల్పితంగా అంటే వెళ్తూ ఉంటే ఒక చిన్న ముళ్ళు గుచ్చుకున్నా, ఒక రాయి తగిలినా అబ్బా అంటాం. అంటే అది ఎవరు చెప్తే వచ్చేది కాదు. అట్లాగే ఒక కవిత్వం ఉన్న హృదయం అలవోకగా అట్లా ఈ కోయిలు ఇలా పాడుతుంది అని, చెట్లు ఇంత చక్కగా ఊగుతున్నాయి అని అలవోకగా చెప్పేస్తుంటాడు. వీటితో పాటు సహజాతం అని ఒక పదాన్ని ఉపయోగించారు. సహజాతము అంటే బిడ్డ పుట్టినప్పుడు తన యొక్క పుట్టుకతోనే కొన్ని ప్రత్యేక లక్షణాలు వస్తూ ఉంటాయి. వాటినే సహజాతాలుగా చెప్తాం. అందుకే సపైర్ ఏమంటున్నాడంటే భాష అనేది అసంకల్పితంగా వస్తుంది, అలవోకగా వస్తుంది, ఇది సహజాతంగా వస్తుంది. ఎందుకు? ముఖ్యంగా వాళ్ళు ఏమైతే భావ వ్యక్తీకరణ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఆలోచనలను, వాళ్ళ యొక్క ఉద్వేగాలను, ఇష్టాలను ఒక ధ్వని రూపంలో చెప్పడమే భాష అని సపైర్ యొక్క ఉద్దేశం. ఇక బెంజమిన్ వాస్ వీరు భాష వ్యక్తి ఆలోచనలకు, ఉద్వేగాలకు ఒక రూపు కల్పించి వాస్తవిక జ్ఞానాన్ని కల్పిస్తుందని చెప్పారు. అట్లాగే భాష భావాన్ని అంటే వ్యక్తి ఆలోచనలను, ఉద్వేగాలను ఒక రూపంలో కల్పించి వాస్తవిక జ్ఞానాన్ని కల్పిస్తుందని బెంజమిన్ వాఫ్ చెప్పారు. జాన్ స్టూవర్ట్ మిల్ భాషను మేధస్సు ప్రసరించే కాంతిగా వర్ణించాడు. ఇక భాషావేత్త ఎడ్వర్డ్ సఫేర్ భాష అంటే భాష ఒక సమాజపు ఆలోచనలను, జ్ఞానాన్ని, విలువలను తెలియచేసే వాహకం అంటూ సమాజపు గుర్తింపుకు భాష ప్రాథమిక వ్యక్తీకరణ అన్నాడు. అంటే ఇక్కడ బెంజమిన్ కానీ, జాన్ స్టూవర్ట్ మిల్ కానీ, ఎడ్వర్డ్ సఫేర్ కానీ చెప్పేటప్పుడు మనం ఒక విషయం గమనించాల్సి ఉంటుంది. ఏంటి అంటే భాష అనేది ముఖ్యంగా భావ వ్యక్తీకరణకు తోడ్పడుతుంది.
వ్యక్తి ఆలోచనలను, వాళ్ళ ఉద్వేగాలను ఒక రూపాన్ని కల్పించి మనం వాస్తవికంగా ఇక్కడున్నాం అని ఈ వాస్తవిక జ్ఞానాన్ని కల్పిస్తుంది అని బెంజమిన్ గారి ఉద్దేశం. అట్లాగే భాష ఉంటేనే మనం ఏం ఆలోచిస్తున్నామో దాన్ని తెలియజెప్పగలుగుతున్నాం. అందుకే మేధస్సు ప్రసరించే కాంతి భాష అన్నాడు జాన్ స్టూవర్ట్ మిల్. సఫేర్ ఏమో ఒక సమాజంలో అంటే వ్యక్తి పుట్టుకతోనే సమాజంలో పుడుతున్నాడు. ఒంటరిగా పుట్టేటప్పుడు ఒకే బిడ్డగా ఉంటాడు తప్ప తన కుటుంబం ఉంటుంది, ఆ కుటుంబం చుట్టూ ఒక సమాజం ఉంటుంది. అందుకే ఈ సమాజంలోని ఆలోచనలను, జ్ఞానాన్ని, విలువలను తెలియజేయడానికి భాష ఒక వాహకంగా పనిచేస్తుందని వారి ఉద్దేశం. ఈ భాష వాహకం అనడంలో ఉద్దేశం ఏమిటి అంటే సమాజంలో ఆ వ్యక్తికి గుర్తింపు తెచ్చేది భాష అని, ఇది ప్రాథమిక వ్యక్తీకరణకు తోడ్పడుతుందని వారి ఉద్దేశం. ఇంకా కొంతమంది దృష్టిలో భాష అంటే ఒక సంక్లిష్ట సూత్ర జలావలయం. లాంగ్వేజ్ ఇన్ మోడర్న్ వరల్డ్ అనే గ్రంథంలో భాష అంటే ఉన్నత సంక్లిష్ట సూత్ర జలావలయం అని నిర్వచించడం జరిగింది. అంటే ఉన్నతంగా ఒక మనిషి ఆలోచించడమే కాదు, ఎన్నో భావాలకు ఒక రూపాన్ని తెచ్చింది భాష అంటారు. అట్లాగే పరిమిత సాధనాల్ని అపరిమితంగా వాడుకునేటట్టుగా చేసేది భాష. మన ఉదాహరణకు ఆలోచిస్తే వర్ణమాలలో అక్షరాలు మనం 56, ఈ రోజులు ఇంకా కొంచెం తగ్గించి కూడా వాడుకుంటున్నాం. కానీ వాటిల్లో అచ్చులు, హల్లులు మనకు తెలుసు. అచ్చుల ద్వారా హల్లులను కలుపుకొని ఇంకొంత భాష పెరిగింది. ఇట్లా పరిమిత సాధనాలు ఉన్న వర్ణాలు కొన్ని ఏర్పరచుకుంటున్న వాక్యాలు, కోకొల్లలు అపరిమితం కదా. అంటే అనంతమైన భాషను సృష్టించింది పరిమితమైన వర్ణాలే. అక్షరమాలలోని కొన్ని వర్ణాలతోని పరిమిత సాధనాలతో అపరిమితంగా వాడుకునేటట్టుగా చేసింది భాష. అందుకే లాంగ్వేజ్ మేక్స్ అండ్ ఇన్ఫినిటీస్ యూజ్ ఆఫ్ ఫినిట్ మీన్స్. పరిమితమైన అంశాలతోని అపరిమితంగా వాడుకోవడానికి ఒక వేదిక కల్పించింది లాంగ్వేజ్, భాష అని ఇంకా కొన్ని భాషావేత్తల దృష్టి. ఇక హ్యాక్లెట్ అనే వ్యక్తి అనేకమైన భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అన్నారు. ఇక్కడ మనం ఒకటి ఆలోచన చేయాలి. మనకు నీరు తెలుసు, గాలి తెలుసు, భూమి తెలుసు. నీరు ఎట్లుంటుంది, తెల్లగా ఉంటుందని కొందరు, ఇది ఆక్సిజన్ హైడ్రోజన్తో కలిసి ఉంటుందని కొందరు. గాలి ఎట్లుంటుంది అంటే గాలి ఇట్లా వీస్తుంది అని చెప్పేవాళ్ళు కొందరు. అంటే వాటి లక్షణాన్ని చెప్తున్నారు, స్వభావాన్ని చెప్తున్నారు, వాటి ఉపయోగాలను చెప్పగలుగుతున్నాం. కానీ వాటికి ఒక రూపాన్ని మనం ఇది అని చెప్పలేకపోతాం పూర్తి స్థాయిలో. అట్లాగే భాషా నిర్వచనాలను ఆలోచించినప్పుడు కూడా ఒక్కొక్క భాషావేత్త భాష యొక్క ప్రయోజనాన్ని, వాటి ఉపయోగాలను బట్టి ఆ సమాజంలో, ప్రపంచంలో జనం వాటిని ఉపయోగించుకున్న తీరును బట్టి ఈ యొక్క నిర్వచనాలు ఇవ్వడం జరిగింది అని మనం ఊహించుకోవచ్చు. హ్యాక్లెట్ అనే వ్యక్తి అనేకమైన భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అన్నారు. భాషణము అంటే మాట్లాడడం. అనేక రకాలుగా మనం మాట్లాడుతూ ఉన్నాం. ఈ మాట్లాడడానికి మూలమేమిటి? మనలోని ఊహలు, మనలోని ఉద్వేగాలు, మనలోని ఆలోచనలు, మనకు కావలసిన అంశాలు, వీటన్నింటినీ అనేకమైన భాషణ అలవాట్లతో ఒక సంక్లిష్ట వ్యవస్థ ఏర్పడుతుంది భాష రూపంలో. ఈ భాషతోనే ఆ వ్యక్తి తనకు కావలసిన అంశాలేమిటో తెలియచేస్తున్నాడు, రేపటి కోసం ఆలోచించగలుగుతున్నాడు. ఇక ఏ కోర్స్ ఇన్ మోడర్న్ లింగ్విస్టిక్స్, ఏ లాంగ్వేజ్ ఈజ్ ఏ కాంప్లెక్స్ సిస్టమ్ ఆఫ్ స్పీచ్ హ్యాబిట్ అని చెప్పడం జరిగింది. లాంగ్వేజ్ ఈజ్ ఏ కాంప్లెక్స్ సిస్టమ్ ఆఫ్ స్పీచ్ హ్యాబిట్స్ అంటే మనిషి ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడొద్దు అని చెప్పలేం. మాట్లాడేటప్పుడు తనలోని ఊహలను, ఆలోచనలను ఒక కాంప్లెక్సిటీ నుంచి ఒక సెంటెన్స్లోకి తెచ్చుకుంటున్నాడు, ఒక భావరూపంలోకి తెస్తున్నాడు. అందుకే ఏ లాంగ్వేజ్ ఈజ్ ఏ కాంప్లెక్స్ సిస్టమ్ ఆఫ్ స్పీచ్ హ్యాబిట్స్ అనే ఒక భావన కూడా ఉంది. ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్ అనే గ్రంథంలో ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఇక లింగ్విస్టిక్ చేంజ్ అనే గ్రంథంలో స్టూవర్ట్ భాష యాదృచ్ఛికమైనదని, దాని నిర్మాణ సౌష్ఠవం కలిగి ఉంటుందని చెప్పాడు. యాదృచ్ఛికంగా
కొన్ని మాటలు ధ్వనులు మాటల రూపంలోకి మారాయి. ఆ ధ్వనులకు ఆ పదాల రూపంలోకి తెచ్చుకున్న మనిషి దానికి ఒక నిర్మాణ సౌష్ఠవాన్ని, ఒక ఆకృతిని, ఒక శాస్త్రాన్ని నిర్మించుకున్నాడు. అందుకే భాష అనేది ఒక యాదృచ్ఛికమైన రూపంలో నుండి నిర్మాణ సౌష్ఠవం కలిగిన వ్యవస్థగా మనం తెలుసుకోవచ్చని చెప్పడం జరిగింది. ఇక మరి విభిన్న వ్యక్తులు, ఒక్కొక్క మనిషి అంటే మీరు అన్నం ఎలా వండుతారు అన్నప్పుడు మనకందరికీ అన్నమే, కానీ ఇది వండే తీరులో తేడా ఉంది, బియ్యంలో తేడా ఉంది. అట్లాగే ఒక విషయాన్ని ఏదైనా మా పాఠశాలలో మనం గమనించినప్పుడు ఏదైనా ఒక చిత్రాన్ని పిల్లవాడి ముందర పెట్టి దాని గురించి మాట్లాడించినప్పుడు ఒక్కొక్క పిల్లవాడికి అది ఒక్కొక్క రూపంలో కనిపిస్తుంది. వాళ్ళ యొక్క భావాలకు తగ్గట్టుగా, వాళ్ళ గమనింపుకు తగ్గట్టుగా వాళ్ళు దాని గురించి చెప్పడం జరుగుతుంది. ఇట్లే మరి భాష అంటే ఏమిటి అంటే భాషా శాస్త్రవేత్త ఎట్లా చెప్పాడు, వ్యాకరణకారుడు ఎట్లా చెప్పాడు, నిఘంటుకారుడు ఎట్లా చెప్పాడో మనం చూసాం. మరి సాధారణంగా ఇంకా ఎవరెవరు ఎట్లా అనుకుంటుండ్రో కొన్ని విషయాలు చూద్దాం. విభిన్న వ్యక్తులు భాషను దర్శించే తీరు విభిన్నంగా ఉంటుంది. అంటే ఈ భిన్న అంటే వేరు వ్యక్తులు అని అర్థం. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క తీరుగా భాషను గుర్తిస్తాడు. ఎట్లా సాధారణంగా ఒక పాటగాడిని అడిగామనుకోండి, నాకు పాట రూపంలో పదాల కూర్పే భాష అంటాడు. మరి అదే ఒక సామాన్య మానవుడు ఏమంటాడు? సామాన్య మానవుడు భాష అంటే మానవుల ఉపయోగానికి ఉపయోగించేది అని చెప్తాడు. భాషోపాధ్యాయుడు ఏమంటాడు? చరిత్రకారుడు ఏమంటాడు? సాంకేతిక శాస్త్రజ్ఞుడు ఎలా అంటాడు? భాషా శాస్త్రవేత్త ఏమంటాడు? మానవ శాస్త్రవేత్త ఏమంటాడు? మత ప్రచారకుడు ఏమంటాడో చూద్దాం. సామాన్య మానవుడైతే మనం మొదటే అనుకున్నాం, తన యొక్క భావ వ్యక్తీకరణ అంటే తనకు కావలసిన విషయాలను సేకరించడం కోసం కానీ, తనకు కావలసిన విషయాలను ఇతరులకు ఇవ్వడం కోసం కానీ, అంటే ఒక మనిషి ఇంకొక మనిషితోని మాట్లాడడానికి, తన యొక్క ఆలోచనలను పంచుకోవడానికి భాష ఉపయోగపడుతుంది అంటాడు. అదే భాషోపాధ్యాయుడైతే భాష అంటే దీనికి ఒక శాస్త్రం ఉంది, వ్యాకరణం ఉంది, ఆ భాష ద్వారానే మనిషి జీవించగలుగుతున్నాడు అని చెప్తాడు. చరిత్రకారుడు భాష అంటే చరిత్రకు మూలం భాష, ఈ చరిత్రలో ఈ భాషను ఇట్లా కాపాడారు, దాన్ని ఇట్లా చూశారు అని చెప్తుంటాడు. సాంకేతిక శాస్త్రజ్ఞుడు భాషను ఏమంటాడు అంటే సాంకేతికపరమైన సింబల్స్ ఆధారంగానే భాష ఏర్పడింది, వీటిని అభివృద్ధి చేయడానికి భాష ఉపయోగపడుతుంది అంటాడు. భాషా శాస్త్రజ్ఞుడు ఏమంటాడు? భాష రకరకాల నిర్వచనాలు ఉన్నట్టుగా దీనికి ఒక ధ్వని రూపము, ఈ ధ్వని రూపము ప్రత్యయ రూపము, ధాతు రూపము, వీటిని ఒక ఆకృతి తెచ్చి ఒక వ్యవస్థగా మార్చడం వల్ల భాష అనేది ఒక శాస్త్రీయ పద్ధతిలో ఉన్నది అని చెప్తుంటాడు. మానవ శాస్త్రజ్ఞుడైతే మానవుడు సమాజంలో జీవించడానికి ఇవాళ అవకాశాన్ని కల్పించింది భాష అని చెప్తాడు. అదే మత ప్రచారకుడైతే భాష అనేది మన మతం ఆధారంగా పుట్టిందే, ఈ మతానికి ఈ రకంగా ఉపయోగపడుతుంది భాష అని చెప్తుంటాడు. వేదాంతి అయితే తత్వబోధనే భాష ముఖ్య ఉద్దేశమని, ఈ తత్వాన్ని బోధించడం కోసమే భాష పుట్టింది అని కూడా చెప్పవచ్చు. అట్లాగే సామాజిక శాస్త్రవేత్త మనిషిని సోషల్ యానిమల్ అంటున్నాం. మానవుడు సామాజిక జంతువు, అంటే సమాజంలో జీవిస్తున్నవాడు. ఈ సామాజిక జీవితానికి ఒక దారి ఏర్పరిచింది భాష అని చెప్తాడు శాస్త్రజ్ఞుడు. మరి విద్యార్థి ఏమంటాడు? విద్యార్థి భాష అంటే తను నేర్చుకోవడానికి, తను విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఒక వాహకంగా విద్యార్థి చెప్తుంటాడు. అంటే ఇక్కడ ఒక అనంతమైన రూపాన్ని అనేక కోణాల్లో చూడడానికి ఆస్కారం ఇచ్చింది భాష. ఏది ఏమైనా భాష వల్లనే మనిషి ఈరోజు గొప్పగా జీవించగలుగుతున్నాడు. ఈ రకంగా విభిన్న రకాలుగా భాషను విభిన్నమైన వ్యక్తులు దర్శించినప్పటికీ భాష యొక్క ముఖ్య ఉద్దేశం మనిషిని మనీషిగా తీర్చింది భాష. ఎట్లా అంటే గుండు గుండు మల్లెలన్నీ దండ చేసి, దండలన్న ఆశలన్నీ ఏడ్చుకూర్చి, గుండు గుండు మల్లెలన్నీ దండ చేసి, దండలోనే ఆశలన్నీ ఏడ్చుకూర్చి, నిండుగా పాడుతాం తెలుగు పాట.
మన మాతృభాష తెలుగు కాబట్టి మనం పాడుకునే ప్రతి పాట మనం పుట్టుక భాష, మన ఇంట్లో ఉన్న భాష కాబట్టి తెలుగు భాష గొప్పతనాన్ని చెప్తున్నాం. ఇదే ప్రతి వ్యక్తి తన పుట్టిన ప్రాంతంలో ఉన్న భాష పట్ల అభిమానం కలిగి ఉంటాడు. ఆ భాష ద్వారానే తనకు ఒక ప్రత్యేకత ఆపాదించుకొని ఆస్వాదించుకుంటూ కవితాత్మకంగా జీవిస్తున్నాడు, సాంకేతికంగా జీవిస్తున్నాడు, శాస్త్రీయంగా. మనం చూసాం మానవ శాస్త్రవేత్త కానీ, మత ప్రచారకుడు కానీ, భాషోద్యమం చేసేవాడు కానీ, చరిత్రకారుడు కానీ ఎవరైనా సరే భాషను నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. భాష మనిషిని పరిమిత లోకం నుండి అపరిమిత జ్ఞానంలోకి తీసుకెళ్తుంది. ఇక మరి ఇంకా ముఖ్యంగా భాష వ్యక్తి మూర్తిమత్వానికి ప్రతిబింబం. మా దగ్గర ఒక అంటే తెలిసిన వ్యక్తి ఒకసారి మాట్లాడుతూ సంగీతానికి చింతకాయలు రాలుతాయా అన్నాడు. అంటే అతనది మాట్లాడకూడని సందర్భమో కూడా అతను గమనించలే, కానీ అన్నాడు. అంటే రాలుతాయా రాలవా తెలియదు కాదు, కానీ రాళ్లను కరిగించింది సంగీతం అని కూడా చెప్పుకున్నా. మరి ఒక వ్యక్తిని చాలా ప్రేమగా, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి, మన ఇంటికి ఎవరైనా వచ్చినా లేదా మనకెవరైనా పలకరించినప్పుడు మనం మర్యాదపూర్వకంగా పిలిచామనుకోండి, మర్యాదపూర్వకంగా ప్రవర్తించామనుకోండి, మన పట్ల గౌరవం ఏర్పడుతుంది, వాళ్ళ పట్ల కూడా మనకు గౌరవ భావన ఉంటుంది. అంటే చదువుకున్న వ్యక్తి, చదువుకోని వ్యక్తి కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ వ్యక్తి మూర్తిమత్వం అనేది చదువు ద్వారా స్ఫురిస్తుంది. ఈ చదువుకు మూలం భాషే. అందుకే వ్యక్తి మూర్తిమత్వానికి ప్రతిబింబం భాష అంటారు. వారు మాట్లాడే తీరును బట్టి వాళ్ళ మానసిక పరిస్థితి కూడా అర్థమవుతుంది. వాళ్ళ ఆలోచనలు బట్టి వాళ్ళ ఆశయాలు ఏంటో తెలుస్తుంటాయి. అంటే ఈ ఆలోచనలు, ఆశయాలు ఇవన్నీ కూడా ఒక క్రమంలోకి తెస్తుంది భాష. పుట్టిన కుటుంబం, పెరిగిన వాతావరణం, తిరిగిన ప్రాంతం, ఇవన్నీ భాష ద్వారా వాళ్ళు మాట్లాడి భాషను చేస్తున్న మాటలను బట్టి వాళ్ళ వ్యక్తిత్వం ఏంటో కూడా మనం అర్థం చేసుకునే పరిస్థితులు ఉంటాయి. అందుకే భాష వ్యక్తి మూర్తిమత్వానికి ప్రతిబింబం అంటున్నాం. ఈ ప్రతిబింబమైన భాష, ఒక భాషా వికాసం అనేది జరిగితేనే వ్యక్తికి ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. భాషా వికాసం ఎట్లా జరిగింది అంటే, భాషా వికాసం ఒక నిరంతర ప్రక్రియ. ఎట్లా ఎన్నో భాషలు వచ్చి చేరుతూ ఉంటాయి, ఎన్నో పదాలు. అంటే మనము భాషాశాస్త్రంలోకి పూర్తి స్థాయిలో వెళితే ధ్వనులతో పాటు అక్షరాలు ఎట్లా ఏర్పడ్డాయి, ఈ అక్షరాల కూర్పుతో పదాలు ఎట్లా ఏర్పడ్డాయి, ఆ పదాలలో వాక్యాలలో కొత్త ఈ రోజుల్లో చూస్తే కొన్ని మృత భాషలు అవుతుంటే కొన్ని కొత్త భాషలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అంటే ఈ భాషా వికాసము, భాష పుట్టుక, ఉత్పత్తి అనేది ఒక నిరంతర ప్రక్రియ. అట్లా అనుకున్నప్పుడు భాష నిర్వచనాలన్నీ మనం చూడాల్సిన అవసరం ఉంది. భాష నిర్వచనాలను కొన్ని చూసాం మనం, ఇంకా కొన్ని ఉండవచ్చు. ఎంతోమంది ఎన్నో నిర్వచనాలను చెప్తా ఉన్నారు. కానీ ఒక ఎంట్రన్స్ పోటీ పరీక్షకు వెళ్తున్న సందర్భంలో భాషా నిర్వచనాలతో పాటు భాష యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని, భాషా లక్షణాలను కూడా మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ మనకున్న సమయాన్ని బట్టి చాలా వరకు మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇంకా కొన్ని అంశాలు కూడా మిగిలి ఉంటాయి. ఆ నిర్వచనాలను కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక భాషా నిర్వచనాలను తెలుసుకున్నాం, భాషా స్వరూపాన్ని ఏంటి, అసలు లక్షణాలు ఏంటో చూద్దాం. మరి ఈ భాషా స్వరూపము, భాషా లక్షణాలు తెలుసుకునే ముందు ఈరోజు మనం మొదలుపెట్టిన అంశం భాషా వివిధ భావనలు. భాషా వివిధ భావనలోని అంశం కింద మరి ఏమేం చదవాలి మనం? భాష నిర్వచనాలు చదవాలి, భాష యొక్క ఉత్పత్తి ఎట్లా జరిగింది, అసలు భాష ఉత్పత్తి కావడానికి మూలం ఏమిటి, భాష స్వభావం ఏమిటి, భాష యొక్క లక్షణాలు ఏమిటి, మన మాతృభాష ఏంటి, మాతృభాష యొక్క ప్రయోజనాలు ఏమిటి. మాతృభాష ప్రయోజనాలు అంటే ఏమేమి మాతృభాష నేర్పడం వల్ల కలుగుతున్న ప్రయోజనాలు ఏమిటి, స్వతహాగా దీనికి ఉన్న లక్షణాలు ఏమిటో కూడా చూడాలి. బోధన విషయంగా భాషను చూడాలి. ఒక భాష అనేది మనం మాట్లాడడానికి, భావ వ్యక్తీకరణకు, మనలోని కోరికలను చెప్పడానికి, మనలో ఉద్వేగాలను తెలపడానికి అనుకుంటున్నాం. కానీ ఒక బోధన విషయంగా చూసేటప్పుడు భాషను ఎట్లా చూడాలి. అదేవిధంగా త్రిభాషా సూత్రం,
త్రిభాషా సూత్రం అంటే మన రాష్ట్రంలో మన పాఠశాలల్లో త్రిభాష అమల్లో ఉంది. అంటే మన మాతృభాషతో పాటు ద్వితీయ భాష, తృతీయ భాషలు కూడా మనకున్నాయంటే జాతీయ భాష, అంతర్జాతీయ భాష, మన మాతృభాష 3 భాషల్ని మనం నేర్పడం జరుగుతూ ఉంది. అందుకే త్రిభాషా సూత్రం అంటే ఏమిటి, అసలు త్రిభాషా సూత్రంలో ఏమేమి నేర్చుకోవాలి, భాషా భావనలు ఏంటి, అసలు భాషా భావనలలో ఓవరాల్గా మనకి ఇన్ని అంశాలు ఉన్నప్పుడు భాషా భావనలు అనే అంశంలో మాత్రం ముఖ్యంగా గ్రాంధిక భాష అంటే ఏమిటి, ప్రామాణిక భాష ఎట్లా ఉంటుంది, మాండలిక భాష యొక్క ప్రాధాన్యత ఏమిటి, మాండలిక భాష అంటే ఏమిటి, మాండలిక భాషలో ఏ ఏ అంశాలు మనం తెలుసుకోవాలో చూస్తాం. అదేవిధంగా ఇవాళ తెలుగు బోధనా పద్ధతులు అంటున్నాం. ఎక్కడ నేర్పుతున్నాం? ఈ తెలుగు బోధనా పద్ధతి మనం నేర్చుకుంటుంది మన యొక్క లక్ష్యాలను నెరవేర్చుకోవడం కోసం. ఒక ఉపాధ్యాయుని యొక్క లక్ష్యం ఏమిటి? పిల్లవాడికి విద్యను నేర్పడం, చదువు నేర్పడం. ఆ చదువు నేర్పేటప్పుడు ఏం నేర్పినా సరే దానికి ఒక లక్ష్యం అంటూ ఉంటుంది, ఒక గమ్యం అంటూ ఉంటుంది. ఈ గమ్యం కూడా విద్యా గమ్యాలు, బోధనా లక్ష్యాలు అనే అంశాలు తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఏదైనా అప్పటికప్పుడు ఉండే లక్షణాలు కొన్ని, అనంతంగా ఉండే లక్షణాలు కొన్ని. అంటే సుదీర్ఘంగా ఒక దీర్ఘకాలంలో విద్యార్థి ఏం పొందాలి, ఇది విద్య యొక్క గమ్యం. ఒక తరగతి గదిలో ఒక ప్రత్యేక అంశాన్ని బోధించినప్పుడు ఆ అంశాన్ని నేర్పడం వల్ల పిల్లవాడు ఏం గమనించాలి అని చెప్పేది బోధన లక్ష్యం. ఇట్లా భాషా వివిధ భావనలలో విద్యాగమ్యాలు ఏమిటి, బోధన లక్ష్యాలేంటో కూడా తెలుసుకుంటాం. అదేవిధంగా కనీస అభ్యసన ప్రమాణాలు ఒక తెలుగు మెథడాలజీలోనే కాదు, ఇంగ్లీష్ చదివినా, ఏ భాష చదివినా లేదా ఏది చదివినా సరే కనీస అభ్యసన అనేది జరగాలి. గణితమైనా సరే కనీస అభ్యసన, బేసిక్ ప్రమాణాలు అంటాం వీటిని. తెలుగు భాషలో అనుకున్నప్పుడు కనీస అభ్యసనాలు ఏముంటాయి? భాషకుండే అభ్యసనాలన్నీ కూడా దీనికి కనీస అభ్యసనాలుగా ఉంటాయి. అంటే వినడము, మాట్లాడడము, చదవడము, రాయడము. ఒక్కొక్క తరగతిలో ఒక్కొక్క స్థాయి వీటికి ఉంటుంది. ఇవి ఎట్లా ఉండాలి అనేది ఈ భాష వివిధ భావనలలో నేర్చుకుంటాం. అంతేకాకుండా ఉన్నత పాఠశాలలో ప్రాథమిక, సెకండరీ పాఠశాల స్థాయిలో మాతృభాషగా తెలుగు బోధన ఎట్లా ఉండాలి, ఈ తెలుగు బోధన చేసేటప్పుడు ఉన్నత పాఠశాల కావచ్చు, ప్రాథమిక పాఠశాల కావచ్చు, సెకండరీ పాఠశాల కావచ్చు. అంటే ఈ సెకండరీ ఉన్నత అనేది మనం ప్రాథమిక మొదట తీసుకుంటాం, ఆ తర్వాత సెకండరీ ఉన్నత పాఠశాల. ఇక్కడ మాతృభాషగా తెలుగు నేర్పేటప్పుడు ఎట్లా నేర్పాలి, వీటి యొక్క లక్ష్యాలు ఏమిటి, లక్ష్యాలలో స్పష్టీకరణలు ఉంటాయి. మళ్ళీ లక్ష్యం ఒక ఓవరాల్ అనుకున్నప్పుడు దాంట్లో ఒక్కొక్క అంశాన్ని మనము స్పష్టీకరణల కింద తీసుకుంటాం. ఈ అంశాలన్నీ కూడా మనము వివిధ భావనలు అనే అంశం కింద నేర్చుకోవాలి. వీటన్నింటి మీద దృష్టి పెట్టడంతో పాటు పరీక్షకు సంబంధించి ఏ అంశం చదివినా, అంటే ఇప్పుడు భాష నిర్వచనాలు చూసాం, భాష నిర్వచనాలలో ప్రశ్న ఎట్లా అడగవచ్చు, వీటికి జవాబు ఎట్లా రాయాలి అనేది గమనించుకుంటూ చదవాలి. ఇక భాషలోని వివిధ భావనలలో మొదటగా నిర్వచనాలు చూసాం, ఆ తర్వాత భాష యొక్క స్వభావము, లక్షణాల గురించి తెలుసుకుందాం. నిర్వచనాలను మనం ఎప్పుడైతే శ్రద్ధగా చదివామో, వాటి గురించి ఆలోచించామో, భాష యొక్క స్వభావం కూడా ఆ నిర్వచనాల ద్వారానే మనం అర్థం చేసుకోవచ్చు. భాష యాదృచ్ఛిక సంకేతాల సముదాయం. యాదృచ్ఛికంగా ఏర్పడ్డవి అంటే సహజంగా ఒక మనిషి సువ్విక స్తూరి రంగ సువ్వికా వేటి రంగ సువ్వి సువ్వి అనుచు పాట పాడరే. ఇసురాయిలు తిప్పిన, రోకళ్ళ మీద దంచిన, ఒక కష్టపడి పనిచేసేటప్పుడు సహజంగా వాళ్ళ కష్టాన్ని మర్చిపోవడం కోసం పాట పాడుకోవడం, పాట అలవోకగా అలా వచ్చేస్తుంది. కలుపు నాట్లేటప్పుడు ఉయ్యాల పాటలు పాడుకుంటూ ఉంటారు. ఎట్లా ఆ కలుపు ఎట్లయితే ఒక దారి పొంటుగా కలుపు పెట్టుకుంటూ తీసుకుంటూ పోతారో అదే లయబద్ధంగా చందమామ, కోల్, ఒలలో అనుకుంటూ, అంటే ఒక కష్టపడి మనిషి పనిచేస్తున్నప్పుడు వాళ్ళలోని
భావాలను వాళ్ళకు వచ్చిన శ్రమను మర్చిపోవడం కోసం ఆ ధ్వనులకు ఒక రూపం కల్పిస్తూ యాదృచ్ఛికంగా ఆ సంకేతాలుగా ధ్వని ఏర్పడి ఆ ధ్వనులదే ఒక భాష రూపంగా మారింది. అందుకే భాష యాదృచ్ఛిక సంకేతాల సముదాయంగా చెప్పబడింది. అట్లాగే భాష భావ ప్రసారణ మాధ్యమం. భావ వ్యక్తీకరణ కోసమే భాష అనుకున్నాం. మనలోని ఆలోచనలు కానీ, మనకున్న అవసరాలను కానీ, ఉద్వేగాలను కానీ ఏ రసపోషణ చేసినా భాషలోనే మనకు ముఖం ద్వారా, మాటల ద్వారానే చెప్తున్నాం. అందుకే ఆ భాషకు భావ ప్రసరణ మాధ్యమంగా పనిచేసే స్వభావం ఉంది. ఇంతే కాదు, భాష సామాజికం. ఒక వ్యక్తి ద్వారా పుట్టింది కాదు భాష. సమాజంలో ఒకరికొకరు తమ భావ వ్యక్తీకరణ చేస్తూ ఉండడం వల్ల ఆ మాటలు కూడా పెరిగాయి. పదాలకు అర్థాలు కూడా చాలా రకాలుగా తీసుకున్నాం. పదాలంటే ఎంత నేర్చుకుంటా ఉంటే ఇంకా కొన్ని నేర్చుకోవాలనిపిస్తుంది. ఒక మనిషి ఒక పదాన్ని ఉపయోగించినప్పుడు అనుకోకుండానే, ఇవాళ మనకు నిఘంటువులలో ఎన్నో పదాలు ఉన్నాయి, మనం ఎన్నో పుస్తకాలను చదువుతున్నాం. కానీ మొదట భాష పుట్టినప్పుడు ఒక్కొక్క మాట పుడుతూ ఉంటే ఇంకొక మాట దానికి కలిసి వచ్చింది. ఇది సామాజిక పరమైన ప్రసార మాధ్యమం. ఇది అంటే జీవద్భాష అంటాం. భాషను మాట్లాడుతుంటేనే అది బతికి ఉంటుంది. భాషకు లిపి రూపం ఉంటేనే అది బతికి ఉంటుంది. అందుకే సామాజికంగా ఈ భాష బతికి ఉండాలి అంటే సమాజపరంగా భాష మాట్లాడే లక్షణం దానికి ఉంది. భాష వ్యవస్థీకృతం అంటే మనం అనుకున్న మొదటనే అంటే ధ్వనిలకు ఒక రూపమిస్తూ వాటిని ఒక ఆకృతితో శాస్త్రీయంగా కాంప్లెక్సిటీని అంతా తెచ్చి ఒక సెంటెన్స్లో, ఒక పేరాలో, ఒక వ్యాసంగా చేర్చడం, ఒక పద్యంగా రాయడం, ఇట్లా రకరకాలుగా భాష పుట్టుకతో పాటు అది పెరిగే వికాస పరిణామ దశలో భాష వ్యవస్థీకృతంగా మనం చూస్తాం. ఇక నిర్మాణాత్మకం. భాష అర్థవంతమైన పదాల సమూహమే ఒక వాక్యం అన్నాం. అర్థవంతమైన అక్షరాల రూపమే ఒక పదం. ఒక వాక్యంలో కర్త, కర్మ, క్రియ ఉండాలి. అవి అర్థవంతంగా ఉండాలి. ఇవి చెప్పేటప్పుడు అంటే ఏంటి, భాషకు ఒక నిర్మాణం ఉంది. రాముడు అన్నం తిన్నాడు, అమ్మ అన్నం వండింది, లేదంటే అమ్మ బజారుకు వెళ్ళింది. ఈ పదాలు ఏం చూసినా కూడా వాళ్ళు ఏం చేశారో ఒక అర్థవంతంగా చెప్తా ఉన్నాయి. వీటికి ఒక స్ట్రక్చర్ ఉంది. అదే భాష నిర్మాణాత్మకంగా ఉంది అని చెప్తున్నాం. అంతేకాదు, భాష మానవులకు సంబంధించిన సహజాతం కాని ప్రక్రియ. ఇక్కడ అలవోకగా సహజాతంగా కొన్ని లక్షణాలు వచ్చినా కొంత ఒకరి నుంచి ఒకరు అనుకరించి నేర్చుకుంటున్నారు. మానవులకు సంబంధించి ఇది సహజాతంగా కొంత ఉన్నా సహజాతం కాకుండా కూడా ఒకరి నుండి ఒకరు అనుకరించి నేర్చుకుంటున్నారు. అందుకే భాష మానవులకు సంబంధించింది. ఇది సహజాతం కావచ్చు, కాకపోవచ్చు. కొంత సహజాతంగా అంటే ఎవరైనా ఒక కవి పుట్టిండంటే ఒక కవిని ఏమంటారంటే మీ వాళ్ళు ఎవరైనా కవులా అని అడుగుతుంటారు. అంటే వాళ్లకు సహజంగా పుట్టుకతోనే ఆ లక్షణం వచ్చి ఉంటుంది. అట్లా కాకుండా కొంత పక్కవాడు మాట్లాడుతూ ఉంటే అది అనుకరించడం, అభ్యసన చేయడం, దీని ద్వారా కూడా భాష పుట్టుక చూస్తున్నాం. ఇక భాష ప్రధానంగా మౌఖికం. ఈరోజు మనం గమనిస్తే 7,000 రకాల భాషలు ఇప్పటికీ ఉన్నాయి. కానీ ఇందులో జీవద్భాషలు కొన్ని, జీవద్భాషలు కానివి కొన్ని భాషలకు ఇప్పటికీ కూడా లిపి రూపం లేదు. లిపిగా ఉన్న భాష ఖచ్చితంగా బతుకుతుంది. కానీ లిపి రూపంలోకి రావడానికి ముందే భాష మౌఖికంగా ఉద్భవిస్తుంది. కాబట్టి మౌఖికంగా ఉద్భవించడం భాష యొక్క స్వభావం. ఇక భాష అర్థవంతంగా ఉంటుంది. అర్థం కాని సైగలు ఎన్నో చేస్తాం, కానీ వాటికి అర్థవంతంగా ఒక అర్థాన్ని కూర్చిందే భాష. ఇక సృజనాత్మకత, ఉత్పాదకత భాష యొక్క ప్రత్యేక లక్షణాలు. సృజనాత్మకత అంటే ఒకే పదాన్ని ఎన్నో రకాలుగా వాడుతూ ఉన్నాం. మనం అనుకున్నాం వర్ణమాలలోని అక్షరాలు పరిమితం, కానీ ఈ అక్షరాల ద్వారా
మనం ఏర్పరచుకున్న, మనం అభివృద్ధి చేసుకున్న, మనం సృజించిన, మనం ఉత్పాదకం చేసిన పదాలు వేవేలు, కవిత్వాలు వేరువేలు, పుస్తకాలు వేవేలు. అంటే భాషకు సృజనాత్మకత అనే ఒక లక్షణం ఉంది. ఇది ఉత్పాదకత కూడా చేస్తుంది. ఇక భాష పరిణామశీలి. ఒక్కొక్క పదానికి ఒకే అర్థం కాకుండా వాటికి వ్యతిరేక పదాలు ఉన్నాయి, వాటికి పర్యాయ పదాలు ఉన్నాయి. అదే రకంగా మొదట ఒక పదంతో మొదలయ్యి ఇంకెన్నో పదాలు వాటికి చేరి భాషలో మార్పులు ఎన్నో వచ్చాయి. మనకు తెలుగు శాసనాలను చూసినప్పుడు అక్కడ ఉన్న పదాలకి ఇప్పుడు ఉన్న పదాలకి చాలా తేడా ఉంది. ఆ పదాల మార్పు, ఆ తర్వాత కొత్త కొత్తగా వెలుగులోకి వచ్చే పదాలన్నింటినీ గమనించినప్పుడు భాష ఒక పరిణామశీలిగా కనిపిస్తుంది. అంటే పరిణామ దశలు అనేవి లేకపోతే ఏ విషయంలో కూడా అభివృద్ధి అనేది జరగదు. మరి ఇవాళ భాష ఎన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది కారణం భాషకు పరిణామశీలత్వము ఉండడం. ఇదే కాదు, భాష ఎన్ని లక్షణాలతో కూడి సంక్లిష్ట ప్రక్రియగా ఉండడం వల్లనే చాలామంది భాషా శాస్త్రవేత్తలు భాషను బహుముఖ వ్యవస్థగా చెప్పారు. ఒక వ్యక్తిని ఒక కోణంలో చూస్తే ఒక రకంగా కనిపిస్తారు, ఇంకో కోణంలో చూస్తే ఇంకొక రకంగా కనిపిస్తారు. అంటే మనిషి ఒక్కడే లక్షణాలు ఎన్నో ఉంటాయి. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క తీరుగా ఉంటాడు. పుట్టిన బిడ్డ తన ఆకలిని చెప్పడానికి, బాధను చెప్పడానికి ఏడుస్తూ ఉంటాడు. అదే మనం పలకరిస్తే నవ్వుతూ ఉంటాడు. అంటే అతను ఇంకా పదాలు పుట్టలే, ధ్వనులు మాత్రమే పుట్టాయి. కానీ అతను చేస్తున్న సైగలలో ఎన్నో తేడాలు ఉంటున్నాయి. వాటిని బట్టి వాళ్ళు ఏం అడుగుతున్నారు లేదా ఏం కావాలి అనేవి మనం గమనిస్తూ ఉంటాం. ఇట్లా ఒకే స్వరానికి ఎన్నో అర్థాలు, ఒక ధ్వనికి ఎన్నో అర్థాలు ఉండడం ఒక ఎత్తు, ఒకే వ్యక్తి ఎన్నో ధ్వనులు చేయడం మరో ఎత్తు. ఇట్లా భాష ఎన్నో లక్షణాలతో, దీని ప్రత్యేకమైన లక్షణం పరిణామత్వంతో, సృజనాత్మకత, ఉత్పాదకత, ఈ వీటన్నింటితో కలిసి ఒక సంక్లిష్ట ప్రక్రియగా ఉండడం వల్లనే ఫీత్ అనే భాషా శాస్త్రవేత్త భాషను బహుముఖ వ్యవస్థగా వర్ణించాడు. ఇక మరి భాష, దాని లక్షణాలు, స్వభావం ఎట్లా ఉంటుంది, భాష ఎట్లా నిర్వచించుకోవచ్చు అనేది చూసాం. కానీ మరి ఇది ఎలా ఉత్పత్తి అవుతుంది? మనం మాట్లాడుతున్నాం, ఎన్నో మాటలు మాట్లాడుతున్నాం. ఈ మాటలు ఎట్లా పుట్టాయి? అసలు భాష ఉత్పత్తికి కారణం ఏమిటి? ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనేది చూద్దాం. ఈ చర్చ చాలా రోజులుగా జరుగుతుంది. మానవుడు సంఘజీవుడు. సంఘమంటే ఏమిటో తెలుసుకో, సంఘానికి ప్రతినిధిగా నడుచుకో, నిన్ను నన్ను ఒకటిగా నిలిపేదిర సంఘం, నీ కోసం నా కోసం నిలిచేదిర సంఘం. ఈ సంఘం అనే భావన ప్రతి విషయంలో బయటికి వస్తుంది. మరి మానవుడు ఒకటిగా పుట్టట్లేదు, సంఘంలో బతుకుతున్నాడు, సామాజిక జీవిగా జీవిస్తున్నాడు. ఇట్లా సంఘజీవిగా జీవిస్తున్న మనిషి నీ కోసం నా కోసం బతకాలి, మన కోసం బతికేవాడు చుట్టూ ఉన్నాడు అంటే అర్థం ఏంటి? మనిషి తన యొక్క భావాలను, తన యొక్క ఆలోచనలను, తన యొక్క అవసరాలను అన్నింటినీ కూడా ఇతర వ్యక్తులతో వ్యవహారం చేయాల్సిందే. మరి ఇలా వ్యవహారం చేయాలి అంటే ఈ వ్యవహరించడానికి ఉపకరించే సాధనం భాష. అందుకే భావ వ్యక్తీకరణకు వాహకం భాష అన్నాం. మరి ఈ భాష ఉత్పత్తి ఎలా జరుగుతుంది అని ఆలోచిస్తే ఈ చర్చ ఎన్నో శతాబ్దాలుగా జరుగుతూ ఉంది. పరిణామ క్రమంలో భాష భాగమయ్యింది. అంటే మనం ఆదిమ మానవుణ్ణి చూసినప్పుడు ఎలాంటి నాగరికత లేకపోవడం, వాళ్ళు జంతువులతో పాటు అడవిలో ఉన్నప్పుడు సైగలతోనే బతికారు, మూక భాషతోనే వాళ్ళు ఉన్నారు అని మన పెద్దలు చెప్తా ఉన్నారు, మన గ్రంథాలలో కూడా చూస్తూ ఉన్నాం. మరి పరిణామంగా ఒక్కొక్క పరిణామ దశలో భాష స్వరం నుండి, మామూలు సైగల నుండి పదాల వరకు, కవిత్వాల వరకు మారింది. అయితే కొన్ని 1866లో ప్యారిస్ భాషాశాస్త్ర సంఘం
ఏం చేసిందంటే ప్రతిసారి ఎన్నో రకాల చర్చలు జరుగుతున్నాయి. అసలు భాషా ఉత్పత్తి ఎట్లా జరిగింది అనే దాని మీద ఎప్పుడు చూసినా అదే చర్చ జరుగుతూ ఉంటే ప్యారిస్ భాషా శాస్త్ర సంఘం భాషోత్పత్తి ఎలా జరిగింది అనే చర్చను కొద్దిగా పక్కకు పెట్టి అసలు భాష యొక్క ఉత్పత్తి వల్ల జరుగుతూనే ఉంది, నిర్దిష్టంగా దాన్ని మనం ముందుకు తీసుకెళ్దామనే ఒక ఉద్దేశంతో ముందుకు జరిగింది. ఇక 20వ శతాబ్దంలో భాషోత్పత్తి పైన ఎన్నో వాదాలు ఉన్నప్పటికీ భాషా శాస్త్రము భాష నిర్దిష్టంగా వ్యవహరిస్తూనే ఉంది. ఇక మరి భాషా ఉత్పత్తికి తోడ్పడిన వాదాలేంటో చూద్దాం. ఇవి చాలా ఉన్నాయి. ప్రతిపాదిత వాదాలు ఇవి. మొట్టమొదటిగా భాషా శాస్త్రవేత్త మ్యాక్స్ ముల్లర్ 1861లో సహజ ధ్వనుల ఆధారవాదాలుగా భాషోత్పత్తిని తెలియజేశాడు. అంటే సహజంగా ధ్వనులు మన వస్తూ ఉంటే దీన్ని ఆధారం చేసుకొనే భాష పుట్టింది అని చెప్పడం జరిగింది. అంటే సహజ ధ్వనుల ఆధారంగా భాష ఏర్పడిందని భాషా శాస్త్రవేత్త మ్యాక్స్ ముల్లర్ 1861లో సహజ ధ్వనుల ఆధారవాదంగా భాషోత్పత్తి జరిగిందని చెప్పాడు. ఆ తర్వాత జర్మన్ తత్వవేత్త జోహాన్ గాట్ ఫ్రైడ్ అనే అతను భౌతికవాదంగా చెప్పాడు. భాషోత్పత్తికి మూలము పరిసరాల్లో ఉన్న జంతువులు, పక్షులు ఇవన్నీ ధ్వనులు చేస్తూ ఉంటే వాటితో పాటు కూడా స్వరాలను, ధ్వనులను చేసిన మనిషి అనుకరిస్తూ కొత్త కొత్త పదాలను తను చేర్చుకున్నాడు అని, ఈ రకంగా భాష పుట్టింది అని భౌతికవాదాన్ని జర్మన్ తత్వవేత్తలు వివరించడం జరిగింది. ఆ తర్వాత కొండికల్ అనే భాషావేత్త బాధ, భయం, సంతోషం ఇట్లాంటివి ఏ వచ్చినా అంటాం, ఆహా అంటాం. ఏదైనా సంతోషం కలిగినప్పుడు ఆహా ఓహో అనడం, ఏదైనా కొంచెం బాధ రాగానే అయ్యో అనడం మనిషికి సహజంగా వచ్చే లక్షణాలు. అందుకే పూపువాదం అనే ఒక వాదంలో ఆశ్చర్యవాదంగా చెప్పుకోమంటే మనిషి ఆశ్చర్యం కోసం కానీ, దుఃఖం కోసం కానీ, సంతోషం కోసం కానీ వెలిబుచ్చిన ఆ ధ్వనులే భాషకు ఉత్పత్తికి కారణమయ్యాయని చెప్పడం జరిగింది. ఇక మ్యాక్స్ ముల్లర్ ధ్వనికి భావానికి దగ్గర సంబంధం ఉందని, ఈ ప్రకృతి నుంచి గ్రహించిన ధ్వనుల ప్రభావం భాషోత్పత్తికి కారణమైందని డింగ్ డాంగ్ వాదంలో చెప్పారు. ఈ డింగ్ డాంగ్ వాదం ప్రకారము ప్రకృతి నుంచి గ్రహించిన ధ్వనులు అంటే ప్రకృతిలో మెరుపు మెరిస్తే ఒక మెరుపు ఉంటుంది, ఒక శబ్దం వస్తుంది, వాన కురిస్తే ఒక శబ్దం వస్తుంది, మరి నీళ్లు ప్రవహిస్తే ఒక రకమైన శబ్దం వస్తుంది, పక్షి కూస్తే అంటే పొద్దుటే మనం చూస్తున్నాం ఇవాళ కోడి కూతలు, కోయిలకు రాగాలు, చిలక పలుకులు అంటున్నాం. కానీ ఇట్లా రకరకాలుగా ప్రకృతిలో ఎన్నో ఉన్నాయి. వాటి ద్వారా గ్రహించిన ధ్వనులే పదాలకు ఆధారమైనయని, ప్రకృతి నుంచి గ్రహించిన ధ్వనుల ప్రభావం ఖచ్చితంగా మన భాషోత్పత్తికి కారణమైందని డింగ్ డాంగ్ వాదం చెప్పడం జరిగింది. ఇక యోహీ హో వాదం మనకు చూడగానే ఇది చిత్రంగా అనిపిస్తుంది. కానీ దంచుదామా బియ్యం దంచుదామా, దంచుదామా బియ్యం దంచుదామా, నల్లవట్లు తెల్లవట్లు నాణ్యమైన కేసరాలు దంచుదామా బియ్యం దంచుదామా అని ఒక దంపుడు వేసుకుంటూ ఒక పాట పాడిండ్రు. ఆ సమయంలో వాళ్ళ యొక్క శ్రమను మర్చిపోవడానికి. అట్లాగా హైలెస్సో హో హైలెస్సో, హైలెస్సో హో హైలెస్సో. పడవ నడిపే వ్యక్తి తన యొక్క శ్రమను మర్చిపోవడానికి ఆ పడవ కదలికను బట్టి శబ్దాలు చేశాడు. ఇట్లా ఈ శబ్దాలంటే శ్రమ చేసినప్పుడు భౌతికంగా శారీరక శ్రమకు అనుగుణంగా చేసే హా, హీ, హో ఇట్లాంటి ధ్వనులే భాషా ఉత్పత్తికి కారణమైనయని, భాష ఉత్పత్తిలో మనిషి శారీరక శ్రమను మర్చిపోవడానికి చేసిన శబ్దాలే కారణమని యోహీ హో వాదం నోయిర్ అనే భాషా శాస్త్రవేత్త దీన్ని ప్రతిపాదించడం జరిగింది. ఇక మౌఖిక అభినయవాదం
ఈ మౌఖిక అభినయవాదంలో భావ వ్యక్తీకరణలో నాలుక పెదవుల కదలిక ద్వారా పదాలు ఏర్పడుతున్నాయి. అంటే ఏదైనా మనం మాట్లాడితే ఖచ్చితంగా నవరస పోషణ అంటున్నాం. బాధ కలిగినప్పుడు మన ముఖ తీరులో వేరు ఉంటుంది, మనం మాట్లాడే తీరు వేరుంటుంది. అంటే సాధారణంగా ఒక మన వాళ్ళు ఎవరో దూరంగా ఉన్నారు, ఒక యాక్సిడెంట్ అయ్యిందనో లేదా వార్తలలో ఒక వ్యక్తి చనిపోయాడని తెలిసిందనో ఉన్నప్పుడు మనం చాలా బాధగా ముఖం పెట్టుకుంటాం, అదే సంతోషాన్ని ఆనందంగా వెలిపిస్తాం. అంటే ఇట్లా భావ వ్యక్తీకరణలో మన పెదవుల కదలికలో కానీ ముఖ కవలికలలో కానీ తేడా ఉంటుంది. అందుకే ఈ మౌఖిక అభినయంలో ఉండే తేడాను బట్టే పదాలు ఏర్పడ్డాయని, ఆ ధ్వనులు ఏర్పడ్డాయని, అందుకే భాషోత్పత్తిలో మౌఖిక అభినయం అనేది ఒక వాదంగా సర్ రిచర్డ్ పాజెట్ 1930లో ప్రతిపాదించడం జరిగింది. ఇక ధాతువాదం. ప్రాచీన భారత శాస్త్రవేత్తలు, భాషా శాస్త్రవేత్తలు ఈ ధాతువాదాన్ని బాగా నిరూపించారు. ప్రాచీన భారత భాషా శాస్త్రవేత్తలలో ముఖ్యంగా యాస్కాచార్యుడు అనే అతను ధ్వని అనుకరణ వల్ల ఏర్పడిన శబ్దాలు ధాతువు నుంచే ఉత్పన్నమయ్యాయని, ఈ ధాతువు నుంచి ఉత్పన్నమైన పదాలలో ముఖ్యంగా క్రియాపదాలే మొట్టమొదటగా ఉత్పన్నమయ్యాయని చెప్పారు. ఇట్లా భాషా ఉత్పత్తికి ధాతువులు ధ్వనిని అనుకరించడం, ఒక కోకిల స్వరాన్ని కావచ్చు, పక్షుల శబ్దాలు కావచ్చు, మనం అనుకున్నట్టు ఇంతవరకు అనుకున్నామంటే మెరుపు మెరిస్తే ఒక శబ్దం వస్తుంది, చెట్టు కూలితే ఒక శబ్దం వస్తుంది, ఆకు రాలితే ఒక శబ్దం వస్తుంది. అంటే ప్రకృతిలో, సృష్టిలో మనిషితో పాటు మనిషి కన్నా ముందు కావచ్చు, ఇట్లా ప్రకృతిలో ఎన్నో విషయాలు పుట్టాయి. వాటిలోని స్వరాలు, వాటి అనుకరణ ద్వారా ఏర్పడిన శబ్దాలు ధాతువు నుంచే ఉత్పన్నమయ్యాయని, ఈ ధాతువులో ముఖ్యంగా క్రియాపదాలు ఉత్పన్నమయ్యాయని ధాతువాదం చెప్తుంది. ఇక చాలా అందరూ, కొంతమంది దీన్ని సపోర్ట్ చేశారు, కొందరు చేయకపోవచ్చు. కానీ భగవంతుడు అనేది ప్రతి ఒక్కరు నమ్మే విషయం. భగవంతుడు సృష్టిని సృష్టించాడు కాబట్టి భగవంతుని సృష్టితో పాటే భాషను కూడా సృష్టించాడని చాలామంది భగవంతుని నమ్మేవాళ్ళు భగవద్దత్తవాదంగా చెప్పారు. భగవంతుని నమ్మడం అనేది ఎక్కడైనా జరిగే విషయమే. అయితే మనము బైబిల్లో చూసినా, ఖురాన్లో చూసినా, హిందూ ధర్మశాస్త్రాలలో చూసినా చాలామంది భగవద్దత్తవాదంగా, అంటే తమ దేవుడే భాషను సృష్టించాడని చెప్పడం జరిగింది. గ్రీకు తాత్వికులు భాషోత్పత్తి విషయంలో రెండు రకాల అభిప్రాయాలను చెప్పారు. ఒకటి స్వభావవాదము, రెండు సాంకేతికవాదం. స్వభావంగా వాటి భాష స్వభావాన్ని బట్టి భాష పుట్టింది అని పైథాగరస్, ప్లేటో వంటి వారు ఈ స్వభావవాదాన్ని నమ్మారు. స్వాభావికంగా భాష ఉత్పత్తి జరిగిందని వీళ్ళు నమ్ముతూ ఉంటారు. సాంకేతవాదులు అయితే డెమెట్రియస్, అరిస్టాటిల్ అనేవాళ్ళు సంకేతాల ద్వారానే భాష ఉత్పన్నమయ్యిందని, అందుకే భాషకు ఇవే కారణమని చెప్పుకుంటారు. ఇక నైయాయిక, వైకాయిక వాదాలు. భారతదేశంలో భాషోత్పత్తి ప్రవర్తకులను నయాకరణలు, వైయాకరణలుగా చెప్తారు. అంటే ఈశ్వర సంకేత రూపమే శక్తి అని, ఆ శక్తి ద్వారానే నయాయిక పదాలకు ఉంది అని, ఈ పదాలన్నీ కూడా శక్తి రూపంగా భావిస్తారు వీరు. ఇక వైయాకరణలు అయితే నయాకరణలు ఈశ్వర శక్తిగా చెప్తే కాదు, ఇది మానవ సంకేత జనితమే అని చెప్తారు వైయాకరణలు. ఇట్లా ఏది ఏమైనా ఇది భగవత్ రూపంలో నుంచి వచ్చింది భాష, ఈ మానవ సంకేత జనితమే అయింది భాష అనేది రెండు చర్చల్లో జరుగుతున్నాయి. ఇక మరొక చర్చ సహజ పరిణామవాదం. ప్రాచీన జీవజాలం నుండి నేటి వరకు జరిగిన జీవ పరిణామమే భాషోత్పత్తికి మూలమని సహజ పరిణామవాదం చెప్తుంది. ఈ సహజ పరిణామవాదంలో సహజత్వం కూడా ఉంది. ఎట్లా అంటే మనం అనుకున్నాం, సృష్టి పుట్టినప్పటికెళ్ళి, ప్రకృతి పుట్టినప్పటికెళ్ళి భాష అనేది భావాలు, ధ్వనుల సంకేత రూపంలో బయటికి వచ్చాయి. కాబట్టి ప్రాచీన జీవజాలం నుండి నేటి వరకు జరిగిన జీవ పరిణామమే భాషోత్పత్తికి మూలమని చెప్పుకోవడం జరిగింది. ఇక
మరొక వాదన అనుభవపూర్వక సంపాదనా వాదం. ఇక్కడ సంపాదన అంటే ఎక్స్పీరియన్స్తోనే గెయిన్ చేస్తున్నది ధ్వనులు అని, శబ్దాలు అని, అదే భాష అని చెప్పాడు. స్కిన్నర్ అనే మనస్తత్వ శాస్త్రజ్ఞుని ప్రకారం భాష, విజ్ఞానం రెండు కూడా అనుభవం ద్వారా వస్తుంది అంటారు. ఈ వాదాన్ని ప్రవృత్తివాదం అని కూడా చెప్పడం జరుగుతుంది. విజ్ఞానం నేర్చుకోవాలంటే కూడా, భాష నేర్చుకోవాలంటే కూడా అనుభవంలోకి అవి రావాలి. అవి వచ్చినప్పుడే భాష ఉత్పత్తి జరిగింది అని వాళ్ళు. ఇక ఇంకొక వాదం స్వతసిద్ధవాదం. ఈ స్వతసిద్ధవాదంలో భాష జన్మతానే అలవడుతుంది, అంటే సహజాతంగా పుట్టుకతోనే స్వతహాగా వస్తుంది అనేది స్వతసిద్ధవాదం యొక్క లక్షణం. మరి మనం అనుకోవడానికి పై మనం చర్చించుకున్న ఇన్ని వాదాలు ఉన్నాయి. ఏ వాదంలో కూడా మనం పూర్తి స్థాయిని చెప్పలేం. ప్రతి వాదంలో కొంత నిజాయితీ ఉంది, కొంత మనం గమనించాల్సిన అవసరం ఉంది. పై వాదాలన్నీ భాష ఇంచుమించుగా మానవుని సృష్టితోనే ఆరంభమైందని, ఇది అనాది ప్రక్రియ అని భావించవచ్చు. అంటే భాష పుట్టుక, పరిణామము, వికాసము ఇవన్నీ ఆనాటి నుండి ఈనాటి వరకు అనాదిగా ఒక జరుగుతున్న ప్రక్రియ కాబట్టే భాష ఉత్పత్తి జరిగింది. భాష ద్వారా మనకు ఎన్నో విషయాలు చూడడం జరుగుతుంది. ఇక మరి ఈరోజు మనం టీఆర్టీ లాంగ్వేజ్ పండిట్ ఎస్ఏలో భాషా వివిధ భావనలలో భాష ఎట్లా పుట్టింది, అసలు భాష నిర్వచనాలు ఏమిటి, ఎందుకు భాష నేర్వాలి అనేది మనం చెప్పనవసరం లేదు. భావ వ్యక్తీకరణ కోసము మనలోని ఉద్వేగాలను, ఆలోచనలను, సృజనాత్మకతలను, ఉత్పాదకతలను వెలికి తీయడం కోసం మనకు భాష ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది. అందుకే భాషను ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క తీరుగా నిర్వచించాడు. మన చుట్టూ ఉన్న గాలి, నీటికి రూపం ఉంది, స్వభావం ఉంది, లక్షణాలు ఉన్నాయి. కానీ వాటిని ఇది అని మనం నిరూపించలేని విధంగానే భాష కూడా ఎన్నో వాదాలు ఉన్నాయి. దానిలో డింగ్ డాంగ్ వాదం అన్నాం, టక్ టక్ వాదం అన్నాం, సహజ సిద్ధ వాదం అన్నాం, అనుభవపూర్వక వాదం అన్నాం, భగవద్దత్త వాదం అన్నాం. అంటే అర్థం ఏమిటి? భాష ఏ రకంగా చూసినా మనకు ఉపయోగకారిగా ఉంది. ఈ భాషను ఎన్నో రకాలుగా ఉద్భవించినట్టుగా మనకు సాక్ష్యాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి భాష నిర్వచనాలను తెలుసుకున్నాం, భాష యొక్క సహజమైన స్వభావాలను, లక్షణాలను నేర్చుకున్నాం. అంటే భాషకు పరిణామశీలిగా ఉంది. భాషలు అనుభవపూర్వకంగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి భాషలోని సహజత్వము వాటిని గురించి చేసుకున్నాం. అంతేకాకుండా భాష ఉత్పత్తి ఎట్లా జరిగిందో తెలుసుకున్నాం. భాష ఉత్పత్తి అనేది మన ధ్వనులు మన అనుభవ రూపంలోకి బయటికి వచ్చాయని, ఈ రకంగా ఈరోజు మనం భాషా వివిధ భావనలనే అంశంలో భాషలోని స్వభావాన్ని కూడా తెలుసుకున్నాం, భాష ఉత్పత్తి ఎలా జరిగిందో చూసుకున్నాం, నిర్వచనాలను కూడా తెలుసుకున్నాం. మిగతా కొన్ని విషయాలు మరొక పాఠంలో చూద్దాం. ధన్యవాదాలు.